అధ్యక్ష సభ్యులు నాగేంద్రబాబు గారు చెప్పింది అక్షరాల సత్యం అధ్యక్ష. మనందరికీ కూడా తెలిసింది, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఒకటి సైబర్ నేరాలు బారిన పడ్డ వాళ్ళు ఒక ఎత్తు అయితే, చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ పడ్డ వాళ్ళు కొంతమంది అయితే ఎస్పెషల్లీ ఈ మొబైల్కి బాగా ఎడిక్ట్ అయిపోయి, ముఖ్యంగా ఈ సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ చదువులు పాడైపోయి కొన్ని సందర్భాల్లో డిప్రెషన్కి లోనయ్యి కొన్ని సందర్భాల్లో సూసైడ్లు చేసుకుంటున్న సందర్భాలు ఒక్కొక్కసారి చూస్తే అధ్యక్ష తల్లిదండ్రుల మీద తిరగబడే మనస్తత్వాలు కూడా వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా ఒకసారి దృష్టి పెట్టాలి. కంపల్సరీగా ఈ సోషల్ మీడియాలో పెచ్చు పెరిగిపోతున్న ఈ తీవ్రమైన పదజాలాలు ఒకటి అంటే వాళ్ళకి అవగాహన ఉండదు, ఎవరో ఏదో పెట్టమంటారు, ఇమీడియట్గా వాళ్ళు పెడతారు. పొలిటికల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి, పర్సనల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని సోషల్ మీడియాని ఏం చేశారంటే, ఇంతకుముందు సోషల్ మీడియా అంటే ఏదైనా ఒక న్యూస్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉపయోగించే టూల్గా ఉపయోగించే బదులు ఈరోజు వ్యక్తిత్వ హననం చేసేదానికి ఒక వేదికగా మారిపోయే పరిస్థితులు కూడా ఏర్పడిపోయినాయి అధ్యక్ష. దీంతో పాటు ఇందాక సభ్యులు చెప్పినట్టుగా స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి చేతుల్లోకి ట్యాబ్లు, ఫోన్లు వెళ్ళేసరికి వాళ్ళకి అనవసరమైన వాటిని కూడా ఓపెన్ చేసి వాటి మీద దృష్టి పెట్టే సందర్భాలు కూడా చాలా ఎక్కువైనాయి. దాన్ని అందరం కూడా మూకుముడిగా మనం ఖండించే పరిస్థితి, అవగాహన కల్పించే పరిస్థితి కూడా రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా అధ్యక్ష దీని మీద ఇందాక కూడా నేను ఆన్సర్లో కూడా చెప్పాను అధ్యక్ష, ప్రత్యేకంగా దీని మీద ఒక దృష్టి పెట్టాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఆలోచన చేసి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టిన తర్వాత అధ్యక్ష కొంతమంది మాకు ఇచ్చిన అవుట్పుట్ కూడా చూస్తే ఆస్ట్రేలియాలోని, మలేషియాలోని, అదేవిధంగా సింగపూర్లోని, ఫ్రాన్స్లోని కూడా ఆల్రెడీ ఈ 16 years లోపున్న పిల్లలకి సోషల్ మీడియాని ఎలా దూరంగా పెట్టాలి, ఎలా బ్యాన్ చేయాలనే దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. కొన్ని చోట్ల అమలు కూడా జరుగుతుంది అధ్యక్ష. అట్ ద సేమ్ టైం అటువంటి వాటిని ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కేరళ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు దగ్గర కూడా ఎలా చేస్తున్నారు, వాటికి సంబంధించి మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఒక చట్టాన్ని తీసుకురావాలి. అసెంబ్లీలో ఒక చట్టాన్ని పెట్టి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఆ ఇనిషియేషన్ అన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు జరగకూడదు? ఎందుకంటే దేశం మొత్తం మీద కదా, ప్రపంచం మొత్తం మీద సోషల్ మీడియా విషయంలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు. అందువలన ఆ కార్యక్రమానికి గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. దానికి సభ్యులందరూ కూడా సహకరించి వీలైతే వాళ్ళ సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా సైబర్ పోలీస్ స్టేషన్ కూడా అధ్యక్ష, ఇప్పుడు సైబర్కి సంబంధించి ఈ సోషల్ మీడియాలో ఇందా కూడా చెప్పాను అధ్యక్ష, పిల్లలకి కూడా మనం కూడా అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు కూడా, టీచర్స్ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి పిల్లల మీద. అదేవిధంగా ఇప్పుడు కెపాసిటీ బిల్డింగ్కి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష, ఇది పెద్ద సబ్జెక్టు. నా దగ్గరకు వచ్చినప్పుడు మీరేమో టైం కట్ చేస్తారా అధ్యక్ష? చూడండి, నా దగ్గరకు వచ్చి ఇది మంచి సబ్జెక్ట్ అధ్యక్ష, ఎవరు మాట్లాడలేదు కదా, పోనీ ఎవరైనా గట్టి గొడవ చేస్తే సార్ నేను 3 minutes అయింది, నాకు 6 minutes, నాకు 6 minutes అధ్యక్ష. ముఖ్యంగా ఈ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కూడా తీసుకురావడానికి ఈరోజు మేము కృషి చేస్తున్నాం అధ్యక్ష. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ద్వారా సోషల్ మీడియా ఆగడాల్ని, సైబర్ క్రైమ్ని అరికడతామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.